కించపరుస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీసిండు. ఒక విషయం అడుగుతున్నా, హిందూ వాహిని కార్యకర్తగా ఈ దేశ పౌరుడిగా నువ్వు పోటీ చేసినటువంటి కేరళ వాయినాల్లో హిందువులు ఓటేస్తేనే గెలిచింది, హిందువులు ఓటేయకపోతే నువ్వు గెలిచేవాడివా? ఈరోజు ప్రతిపక్షంలో కూర్చునేవాడివా? అదేవిధంగా ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది. ప్రజా సమస్యల మీద మాట్లాడాలి పార్లమెంట్లో. హిందువుల గురించి మాట్లాడే విధానం కాదు పార్లమెంట్లో. ప్రజాస్వామ్యంలో ఉన్న హక్కులందరూ కూడా అక్కడ వినియోగించుకోవాలి తప్ప ఒక వర్గాన్ని తక్కువ చేసి ఒక వర్గాన్ని ఎక్కువ చేయకూడదు. ఇదే విషయం మీద రాహుల్ గాంధీ గారు క్షమాపణ చెప్తారా, లేదా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్తారా, లేదా జిల్లా మంత్రి క్షమాపణ చెప్తారా హిందువులకు, లేదా స్థానికంగా ఉన్న ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు హిందువులకు క్షమాపణ చెప్తారని అడుగుతా ఉన్నా.